రాష్ట్ర ప్రభుత్వము 8,000 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు మహిళలు తిరగడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నిన్న ఒక వ్యక్తి వచ్చిండు నాకు, వాళ్ళ కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, సార్ మాకు ఇప్పుడు హైదరాబాద్లో బందోబస్తు చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు చాలా మంది మహిళలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి హైదరాబాద్ లో పాల్గొంటున్నారు, మాకు పోలీస్ అరేంజ్మెంట్ చేయాలంటే చాలా కష్టమవుతుందని అంటున్నారు. అంటే ఇంతమంది మహిళలు ఈ ఫ్రీ బస్ ట్రావెల్ స్కీమ్ ఏదైతే ఉందో అందరు కూడా సరిగా వాడుకుంటున్నారు. సో ఇది ఒక మంచి విషయము. మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు మీకు ఈ సౌకర్యం కల్పించాలి, సన్న బియ్యం కూడా మన కుటుంబ సభ్యులకు మంచిగా ఉంటుందని చెప్పి 12,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇంతకుముందు మీకు దొడ్డు బియ్యం వస్తుండే కదమ్మా, కానీ ఈసారి మీకు సన్న బియ్యం ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వము 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. అంటే ఇలాగే నేను మా నియోజకవర్గంలో ఈసారి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆశ్చర్యపడిపోయినాను, ఇంత మంచి చీరలు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు అన్నారు, మీకు ఏ రంగు కావాలంటే అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా చేసుకోవచ్చా? చేసుకున్నారా? అచ్చా సెలెక్ట్ చేసుకున్నాకనే ప్రింట్ చేస్తాను. చాలా బాగుంది. పొద్దున మా సతీమణి అడిగింది, ఎక్కడ పోతున్నావు అంటే నేను ఇట్లా సారీ డిస్ట్రిబ్యూషన్ పోతున్నానని చెప్పి ఆమెకు చెప్పిన. సో ఆమె అన్నది, అరే నాకు కూడా ఒకటి తీసుకురా అని చెప్పింది. ఎందుకంటే నేను ఆమెకు చెప్పిన చాలా బాగున్నాయి ఈ చీరలు. ఇంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం 200 రూపాయలు అట్లా కాదు, ఇది మన తెలంగాణ పద్మశాలీలు ఏదైతే కుట్టినరో ఈ మొత్తం సిరిసిల్ల కరీంనగర్ లో ఇక్కడ మన తెలంగాణలోనే ఈ చీరలు కుట్టించిన చీరలు అన్నమాట. అయితే మనం అందరము తెలంగాణ వచ్చిన తర్వాత మనమందరం మన భాష మన యాస అనుకుంటున్నాం కదా. అయితే ఇది తెలంగాణ ఈ చీరలు కూడా మన తెలంగాణ చీరలే. సో అందరు కూడా ఈ చీరలు మీరందరూ కూడా మంచిగా వాడుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతో ఏదది ఇందిరాగాంధీ గారు మన మహిళ ప్రధానమంత్రి ఉన్నారు 11 సంవత్సరాలు. వారు ఎవరు మొగలు ఎక్కడికి వచ్చినా కానీ ప్రపంచవ్యాప్తంగా ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ ఆమె మంచిగా సూటిగా మాట్లాడి మన దేశాన్ని గౌరవం ఆమె నిలబెట్టింది. సో వారి పేరు మీద ఈ రోజు మనం ఇందిరమ్మ సారీస్ ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడే కలెక్టర్ గారు కూడా ఇదే అన్నారు, సార్ మనం ఈ సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో సుమారు 74,000 మందికి రేషన్ కార్డ్స్ ఉపయోగపడేలాగా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఏదైతే కొత్త రేషన్ కార్డ్స్ వచ్చినారో వీళ్ళందరికీ కూడా 200 యూనిట్లు ఫ్రీ వస్తాయి. గ్యాస్ ఇంతకు ముందు చాలా మందికి రాలేదు, ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా గ్యాస్ కూడా 500 రూపాయలు వస్తుంది. సో ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా మహిళల మంచి కోసమే, మహిళల అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో మరి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు మహిళలకు కూడా మీకు మంచి కలెక్టర్ గారు కూడా మహిళనే ఉంది. సో మీ సమస్యలు ఆమెకు మంచిగా అర్థమవుతుంది. మీకు నిజంగా ఏమైనా సమస్యలు ఉంటే మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు మీ సమస్యలు చెప్పుకోవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి ఏదైతే మహిళలకు ఏదైతే ప్రాధాన్యత ఇవ్వాలో ఈ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. హలో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ స్పీచ్ సార్. ఇప్పుడు మన బెనిఫిషరీస్ ఇప్పుడు మండలాల వారిగా 6 మండలాలు సార్, మండల వారిగా పిలుస్తాం. మరి బెనిఫిషరీకి మనం చీరలు పంపిణీ కార్యక్రమం మండలాలు. దాని తర్వాత జగదేపూర్, మర్పు, ములుగు, వర్గల్, కొండపాక. ముందుగా గజ్వేల్ మండలం అమ్మా ఒక్క అప్పీల్ అందరికీ కూడా నేను మర్చిపోయిన ఈ పాయింట్ చెప్పడానికి, ఎందుకంటే ఈ సమయం మంచి సమయం మీరందరూ ఉన్నారు ఇక్కడ. ఇందిరమ్మ ఇల్లులు రాష్ట్ర ప్రభుత్వము చాలా ముందుకు చూస్తుంది. ఇల్లులన్నీ కూడా అందరు కూడా కట్టుకోవాలని చెప్పి మన డిస్ట్రిక్ట్ కి 11,000 ఇల్లులు శాంక్షన్ కావడం జరిగింది. దీంట్లో ఇప్పుడే కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చారు.
9,000 మంది ఇల్లులు కట్టుకోవడానికి ప్రారంభం. బేస్మెంట్ పేమెంట్ 9,000 హౌసెస్కి అయిపోయిందా? 9,000 ఇళ్లకు ₹1,00,000 ఆల్రెడీ బేస్మెంట్ పేమెంట్ కూడా వచ్చిందా అమ్మా? మీకు నెత్తి ఊపుతున్నా కానీ వచ్చింది కదా అందరికి. చాలా మంది కాలమ్స్ కట్టుకున్న తర్వాత ఇంకొక ₹1,00,000 వస్తుంది. స్లాబ్ వేసుకున్న తర్వాత 2 లక్షలు వస్తుంది. దానికి ఇంట్లో పూర్తి చేసుకోవడానికి 1 లక్ష వస్తుంది. సో మీరు అందరికి కూడా మహిళలు, ఎందుకంటే మహిళలు చెప్పినప్పుడే మొగలు వింటారు, అవునా కదా? సో మీరు వాళ్ళ వెనుకబడి ఎట్లనైనా చేసి ఇల్లులన్నీ కూడా కట్టుకోవాలని చెప్పి మీ అందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే నేను సిద్దిపేటలో ఈ ఇందిరమ్మ ఇల్లులు ఈ ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చాలా మంది ఈ 600 స్క్వేర్ ఫుట్లో కట్టుకుంటున్నారు. కొందరు అర్హత ఉన్న వాళ్ళు 400 కట్టుకుంటున్నారు. చాలా బాగా వస్తున్నాయి ఇల్లులు. 600 ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కన్నా మంచిగా అనిపించింది నాకు. సో మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి. ఈ సంవత్సరము 11,000 ఇల్లు కట్టిన తర్వాత వచ్చే సంవత్సరం కూడా ఇంకొక 11,000 ఇల్లులు రాష్ట్ర ప్రభుత్వము మన సిద్దిపేట డిస్ట్రిక్ట్ కి శాంక్షన్ చేయబోతుంది. సో అందరికి వస్తుంది, ఎవరైతే అర్హత ఉందో అందరికీ ఇందిరమ్మ ఇల్లులు వస్తుంది. ఎవరికైతే ఈసారి రాలేదో మీరు పడకండి, మీకు కూడా ఇల్లులు వస్తాయని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు భరోసా ఇప్పిస్తున్నా. సరేనా? గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఇప్పుడన్నా అన్ని మీకే వస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ముందుగా ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం ముందుగా గజ్వేల్ మండల్ వాళ్ళని పిలుస్తున్నామండి. గజ్వేల్ మండలం నుంచి అక్కారం గ్రామానికి సంబంధించిన శ్వేత. అక్కారం గ్రామానికి శ్వేత గారు అండి. కళ్యాణి కొడకర్ల గ్రామం నుంచి కళ్యాణి గారు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలండి. నుంచి మనీషా గారు బండనా సంపల్లి. క్షీరసాగర్ గ్రామం నుంచి భాగ్యలక్ష్మి గారు. తుంగిబొల్లారం గ్రామం నుంచి దివ్య గారు. ఇప్పుడు మర్కూర్ మండల్ వాళ్ళు రెడీగా ఉండాలండి. మర్కూర్ మండల్ నుంచి ఎర్రవల్లి గ్రామానికి సంబంధించినటువంటి సంతోష్ గారు ఎర్రవల్లి గ్రామానికి సంబంధించి. దామరకొండ గ్రామాల నుంచి కవిత గారు. మర్కూర్ గ్రామానికి సంబంధించి మౌనిక గారు. జిల్లా సమాఖ్య ఊరి రేణుక గారు ఎక్కడ ఉన్నారు? దయచేసి చేయాలి. ఇప్పుడు కొండబాగ మండలం వారు రెడీ ఉండాలండి. కొండబాగ మండలం నుంచి కొండబాగ గ్రామాల నుంచి నవ్వేశ్రీ గారు. నవీత గారు తిమ్మారెడ్డిపల్లి గ్రామం నుంచి నవీత గారు. కుగునూరుపల్లి గ్రామం నుంచి లావణ్య గారు. ఎందుకండి కొండబాగ మండలం. జగదేపూర్ మండలం రెడీగా ఉండాలండి.
మాందాపూర్ గ్రామానికి సంబంధించి కావ్య గారు, గొల్లపల్లి గ్రామానికి సంబంధించి సాహె రామనాథ్ మేడం గారు, వట్టిపల్లి సంబంధించి భవానీ గారు. ఇప్పుడు వర్గల్ మండల్ వారు వర్గల్ మండల్ ఆల వేదిక సార్ మేడం జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు మేడం ప్రభుత్వంలో డయాస్ ముఖ్యమంత్రి గారికి అందరు మంత్రులు గారికి అందరితో కూడా జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు గారికి వర్గల్ లావణ్య మస్జిద్ పండి లావణ్య నెట్టూరు వర్గల్ మండలం ఓకే అధ్యక్షురాలు గారు అందరూ కూడా నిశ్శబ్దంగా మేడం మేడం తీసుకోండి మేడం మేడం తీసుకోండి సార్ సార్ మేడం మేడం సార్ 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 ఎక్కడ మహిళల ముఖాలు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. అందరు కూడా మన రాష్ట్ర భాష, మన రాష్ట్ర పాట ఏదైతే ఇంతకుముందు డిస్ప్లే చేసినారో చాలా మంది మహిళలు పాడుతున్నారు. అంటే వాళ్ళందరూ కూడా మన తెలంగాణ పాట, యాస, భాష మీరందరూ కూడా దాంతో కలుపుకొని పాడడము నాకు చాలా మంచిగా అనిపించింది. అయితే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఒకటే ఒక ఆలోచన ఉంది, మహిళా శక్తి ఎట్లా పెంచాలి, మహిళలకు ఎంత చేసినా కానీ తక్కువ. ఇన్ని రోజుల్లో మహిళలు వారైతే కష్ట బాధలు పడినారో వాళ్ళందరికీ కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళే సొంతంగా ఆదాయం చేసుకోవాలి. వీళ్ళకు కాళ్ళ మీద నిలబడినప్పుడు పిల్లలను మంచిగా చదివించడంలో, కుటుంబాన్ని మంచిగా చూసుకోవడంలో మహిళలే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. వీళ్ళందరికీ కూడా వారి చేతులు గట్టి చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ఆ ఆలోచనతోని ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడే డిఆర్డీఏ గారు చెప్పారు, సార్ మహిళా గ్రూప్స్ ఏదైతే సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్నారో చాలా చక్కగా పనిచేస్తున్నారు. యూనిఫామ్స్ 1,00,000 యూనిఫామ్లు వారు కుట్టించారు. స్కూల్స్ ముందు ఏదైతే అవసరాలు ఉన్నాయో మొదలే వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్ అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. నేను లాస్ట్ టైం కూడా ఈ మిత్తి లేని రుణాలు, ఈ బ్యాంక్ లింకేజెస్ కార్యక్రమంకి వచ్చినప్పుడు అప్పుడు కూడా మహిళలందరూ కూడా వారికి బ్యాంక్ లింకేజ్ వచ్చినప్పుడు 600 కోట్ల రూపాయలు, ఓమా వినండి మీ గురించే, డిస్టర్బ్ చేయకే, కూర్చోండి తర్వాత లేవచ్చు. 600 కోట్ల రూపాయలు మన బ్యాంక్ లింకేజ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే మీరు అందరు కూడా గమనించాలి. ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని వందల కోట్ల రూపాయలు మన చేతిలో ఉంది. మనం ఏదో ఒక బిజినెస్ చేసుకోవచ్చు, మనము ముందుకు వెళ్ళొచ్చు అని ఏదైతే ఆలోచన ఉందో దాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి. నేను ఇంకోటి విషయం చూసినాను ఇవాళ,
డిఆర్డిఏ గారు మాట్లాడేటప్పుడు ఈ బ్యాంక్ లింకేజెస్ ఈ మన డిస్ట్రిక్ట్ కి సుమారు 600 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజెస్, మితిలేని రుణాలు 28 కోట్ల రూపాయలు మన ఈ డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన చెప్పినప్పుడు మహిళలందరూ కూడా మంచిగా చప్పట్లు కొట్టిండ్రు. అంటే మీ అందరు తెలుసు, అరే మాకు లోన్ లింకేజ్ వస్తుంది, మాకు మితి లేని రుణాలు వస్తున్నాయని చెప్పి మహిళలందరూ కూడా గుర్తిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది కూడా నెత్తూపుతున్నారు, అంటే మేము అందరం కూడా మంచిగా చేసుకుంటున్నామని చెప్పి మీరు ఏదైతే చెప్తున్నారో చాలా మంచి విషయం. ఎందుకంటే ఎక్కువ మందికి తెలియదు. ఇది తెలిసిన తర్వాత ఎక్కువ మంది ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని వాడుకోవటానికి ఒక మంచి అవకాశం అన్నమాట. అవగాహన కల్పించాలి అందరికీ. మీ అందరు తెలుసు, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అందరికీ కూడా ఫ్రీ బస్ అన్నప్పుడు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము 8,000 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు మహిళలు తిరగడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నిన్న ఒక వ్యక్తి వచ్చిండు నాకు, వాళ్ళ కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, సార్ మాకు ఇప్పుడు హైదరాబాద్ లో బందోబస్తు చేయాలంటే చాలా కష్టమవుతుంది, ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు చాలా మంది మహిళలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి హైదరాబాద్ లో పాల్గొంటున్నారు, మాకు పోలీస్ అరేంజ్మెంట్ చేయాలంటే చాలా కష్టమవుతుందని అంటున్నారు. అంటే ఇంతమంది మహిళలు ఈ ఫ్రీ బస్ ట్రావెల్ స్కీమ్ ఏదైతే ఉందో అందరు కూడా సరిగా వాడుకుంటున్నారు. సో ఇది ఒక మంచి విషయము. మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు మీకు ఈ సౌకర్యం కల్పించాలి, మన సన్న బియ్యం కూడా మన కుటుంబ సభ్యులకు మంచిగా ఉంటుందని చెప్పి 12,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇంతకుముందు మీకు దొడ్డు బియ్యం వస్తుండే కదమ్మా, కానీ ఈసారి మీకు సన్న బియ్యం ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వము 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. అంటే ఇలాగే నేను మా నియోజకవర్గంలో ఈసారి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆశ్చర్యపడిపోయినాను, ఇంత మంచి చీరలు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు అన్నారు, మీకు ఏ రంగు కావాలంటే అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా చేసుకోవచ్చా? చేసుకున్నారా? అచ్చా సెలెక్ట్ చేసుకున్నాకనే ప్రింట్ చేస్తాను. చాలా బాగుంది. పొద్దున మా సతీమణి అడిగింది, ఎక్కడ పోతున్నావు అంటే నేను ఇట్లా సారీ డిస్ట్రిబ్యూషన్ పోతున్నానని చెప్పి ఆమెకు చెప్పిన. సో ఆమె అన్నది, అరే నాకు కూడా ఒకటి తీసుకురా అని చెప్పింది. ఎందుకంటే నేను ఆమెకు చెప్పిన చాలా బాగున్నాయి ఈ చీరలు. ఇంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం 200 రూపాయలు అట్లా కాదు, ఇది మన తెలంగాణ పద్మశాలీలు ఏదైతే కుట్టినరో ఈ మొత్తం సిరిసిల్ల కరీంనగర్ లో ఇక్కడ మన తెలంగాణలోనే ఈ చీరలు కుట్టించిన చీరలు అన్నమాట. అయితే మనం అందరము తెలంగాణ వచ్చిన తర్వాత మనం అందరం మన భాష మన యాస అనుకుంటున్నాం కదా. అయితే ఇది తెలంగాణ, ఈ చీరలు కూడా మన తెలంగాణ చీరలే. సో అందరు కూడా ఈ చీరలు మీరందరూ కూడా మంచిగా వాడుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతో ఏదది, ఇందిరాగాంధీ గారు మన మహిళ ప్రధానమంత్రి ఉన్నారు 11 సంవత్సరాలు. వారు ఎవరు మొగలు ఎక్కడికి వచ్చినా గానీ ప్రపంచవ్యాప్తంగా ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ ఆమె మంచిగా సూటిగా మాట్లాడి మన దేశాన్ని గౌరవం ఆమె నిలబెట్టింది. సో వారి పేరు మీద ఈ రోజు మనం ఇందిరమ్మ సారీస్ ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడే కలెక్టర్ గారు కూడా ఇదే అన్నారు, సార్ మనం ఈ సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో సుమారు 74,000 మందికి రేషన్ కార్డ్స్ ఉపయోగపడేలాగా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఏదైతే కొత్త రేషన్ కార్డ్స్ వచ్చినారో వీళ్ళందరికీ కూడా 200 యూనిట్లు ఫ్రీ వస్తాయి. గ్యాస్ ఇంతకు ముందు చాలా మందికి రాలేదు, ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా గ్యాస్ కూడా 500 రూపాయలు వస్తుంది. సో ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా మహిళల మంచి కోసమే, మహిళల అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు మహిళలకు కూడా మీకు మంచి కలెక్టర్ గారు కూడా మహిళనే ఉంది. సో మీ సమస్యలు ఆమెకు మంచిగా అర్థమవుతుంది. మీకు నిజంగా ఏమైనా సమస్యలు ఉంటే మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు మీ సమస్యలు చెప్పుకోవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి ఏదైతే మహిళలకు ఏదైతే ప్రాధాన్యత ఇవ్వాలో ఈ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. హలో
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం బెనిఫిషరీస్ ఇప్పుడు మండలాల వారిగా 6 మండలాలు సార్, మండల వారిగా పిలుస్తాం. మరి బెనిఫిషరీకి మనం చీరలు పంపిణీ కార్యక్రమం మండలాలు, దాని తర్వాత జగదేపూర్, మర్పు, ములుగు, వర్గల్, కొండపాక. ముందుగా గజ్వేల్ మండలం అమ్మా, ఒక్క అప్పీల్ అందరికీ కూడా నేను మర్చిపోయిన ఈ పాయింట్ చెప్పడానికి దయచేసి వినండి. ఎందుకంటే ఈ సమయము మంచి సమయం మీరందరూ ఉన్నారు ఇక్కడ. ఇందిరమ్మ ఇల్లులు రాష్ట్ర ప్రభుత్వము చాలా ముందుకు చూస్తుంది. ఇల్లులన్నీ కూడా అందరు కూడా కట్టుకోవాలని చెప్పి మన డిస్ట్రిక్ట్ కి 11,000 ఇల్లులు శాంక్షన్ కావడం జరిగింది. దీంట్లో ఇప్పుడే కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చారు. 9,000 మంది ఇల్లులు కట్టుకోవడానికి ప్రారంభం. బేస్మెంట్ పేమెంట్ 9,000 హౌసెస్ కి అయిపోయిందా? 9,000 ఇళ్లకు ₹1,00,000 ఆల్రెడీ బేస్మెంట్ పేమెంట్ కూడా వచ్చింది అమ్మా మీకు? నెత్తి ఊపుతున్నావు కానీ వచ్చింది కదా అందరికి. చాలా మంది కాలమ్స్ కట్టుకున్న తర్వాత ఇంకొక ₹1,00,000 వస్తుంది. స్లాబ్ వేసుకున్న తర్వాత 2 లక్షలు వస్తుంది. దానికి ఇంట్లో పూర్తి చేసుకోవడానికి 1,00,000 వస్తుంది. సో మీరు అందరికి కూడా మహిళలు, ఎందుకంటే మహిళలు చెప్పినప్పుడే మొగలు వింటారు, అవునా కదా? సో మీరు వాళ్ళు వెనుకబడి ఎట్లనైనా చేసి ఇల్లులన్నీ కూడా కట్టుకోవాలని చెప్పి మీ అందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే నేను సిద్దిపేటలో ఈ ఇందిరమ్మ ఇల్లులు ఈ ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చాలా మంది ఈ 600 స్క్వేర్ ఫుట్ లో కట్టుకుంటున్నారు. కొందరు అర్హత ఉన్న వాళ్ళు 400 కట్టుకుంటున్నారు. చాలా బాగా వస్తున్నాయి ఇల్లులు. 600 ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కన్నా మంచిగా అనిపించింది నాకు. సో మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి. ఈ సంవత్సరము 11,000 ఇల్లు కట్టిన తర్వాత వచ్చే సంవత్సరం కూడా ఇంకొక 11,000 ఇల్లులు రాష్ట్ర ప్రభుత్వము మన సిద్దిపేట డిస్ట్రిక్ట్ కి శాంక్షన్ చేయబోతుంది. సో అందరికి వస్తుంది. ఎవరైతే అర్హత ఉందో అందరికీ ఇందిరమ్మ ఇల్లులు వస్తుంది. ఎవరికైతే ఈసారి రాలేదో మీరు పడకండి, మీకు కూడా ఇల్లులు వస్తాయని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు భరోసా ఇప్పిస్తున్నా. సరేనా? గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఇప్పుడన్నా అన్ని మీకే వస్తున్నాయి. మహిళల ముఖాలు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. అందరు కూడా మన రాష్ట్ర భాష, మన రాష్ట్ర పాట ఏదైతే ఇంతకుముందు డిస్ప్లే చేసినారో చాలా మంది మహిళలు పాడుతున్నారు. అంటే వాళ్ళందరూ కూడా మన తెలంగాణ పాట, యాస, భాష మీరందరూ కూడా దాంతో కలుపుకొని పాడడము నాకు చాలా మంచిగా అనిపించింది. అయితే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఒకటే ఒక ఆలోచన ఉంది, మహిళా శక్తి ఎట్లా పెంచాలి, మహిళలకు ఎంత చేసినా కానీ తక్కువ. ఇన్ని రోజుల్లో మహిళలు వారైతే కష్ట బాధలు పడినారో వాళ్ళందరికీ కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళే సొంతంగా ఆదాయం చేసుకోవాలి. వీళ్ళకు కాళ్ళ మీద నిలబడినప్పుడు పిల్లలను మంచిగా చదివించడంలో, కుటుంబాన్ని మంచిగా చూసుకోవడంలో మహిళలే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. వీళ్ళందరికీ కూడా వారి చేతులు గట్టిగా చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ఆ ఆలోచనతోని ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడే డిఆర్డీఏ గారు చెప్పారు, సార్ మహిళా గ్రూప్స్ ఏదైతే సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్నారో చాలా చక్కగా పనిచేస్తున్నారు. యూనిఫామ్స్ 1,00,000 యూనిఫామ్లు వారు కుట్టించారు. స్కూల్స్ ముందు ఏదైతే అవసరాలు ఉన్నాయో మొదలే వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్ అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. నేను లాస్ట్ టైం కూడా ఈ మిత్తి లేని రుణాలు, ఈ బ్యాంక్ లింకేజెస్ కార్యక్రమంకి వచ్చినప్పుడు అప్పుడు కూడా మహిళలందరూ కూడా వారికి బ్యాంక్ లింకేజ్ వచ్చినప్పుడు 600 కోట్ల రూపాయలు, ఓమా వినండి మీ గురించే, డిస్టర్బ్ చేయకయా, మీరు కూర్చోమ్మా, కూర్చోండి తర్వాత లేవచ్చు. 600 కోట్ల రూపాయలు
మన బ్యాంక్ లింకేజ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే మీరు అందరు కూడా గమనించాలి. ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని వందల కోట్ల రూపాయలు మన చేతిలో ఉంది. మనం ఏదో ఒక బిజినెస్ చేసుకోవచ్చు, మనము ముందుకు వెళ్ళొచ్చు అని ఏదైతే ఆలోచన ఉందో దాన్ని మీరు అందరు కూడా గుర్తించాలి. నేను ఇంకోటి విషయం చూసినాను ఇవాళ. డిఆర్డిఏ గారు మాట్లాడేటప్పుడు ఈ బ్యాంక్ లింకేజెస్, ఈ మన డిస్ట్రిక్ట్ కి సుమారు 600 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజెస్, మిత్తిలేని రుణాలు 28 కోట్ల రూపాయలు మన ఈ డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన చెప్పినప్పుడు మహిళలందరూ కూడా మంచిగా చప్పట్లు కొట్టిండ్రు. అంటే మీ అందరు తెలుసు, అరే మాకు లోన్ లింకేజ్ వస్తుంది, మాకు మిత్తి లేని రుణాలు వస్తున్నాయని చెప్పి మహిళలందరూ కూడా గుర్తిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది కూడా నెత్తూపుతున్నారు, అంటే మేము అందరం కూడా మంచిగా చేసుకుంటున్నామని చెప్పి మీరు ఏదైతే చెప్తున్నారో చాలా మంచి విషయం. ఎందుకంటే ఎక్కువ మందికి తెలియదు. ఇది తెలిసిన తర్వాత ఎక్కువ మంది ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని వాడుకోవటానికి ఒక మంచి అవకాశం అన్నమాట. అవగాహన కల్పించాలి అందరికీ. మీ అందరు తెలుసు, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అందరికీ కూడా ఫ్రీ బస్ అన్నప్పుడు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము 8,000 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు మహిళలు తిరగడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నిన్న ఒక వ్యక్తి వచ్చిండు నాకు, వాళ్ళ కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, సార్ మాకు ఇప్పుడు హైదరాబాద్ లో బందోబస్తు చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు చాలా మంది మహిళలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి హైదరాబాద్ లో పాల్గొంటున్నారు, మాకు పోలీస్ అరేంజ్మెంట్ చేయాలంటే చాలా కష్టమవుతుందని అంటున్నారు. అంటే ఇంతమంది మహిళలు ఈ ఫ్రీ బస్ ట్రావెల్ స్కీమ్ ఏదైతే ఉందో అందరు కూడా సరిగా వాడుకుంటున్నారు. సో ఇది ఒక మంచి విషయము. మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు మీకు ఈ సౌకర్యం కల్పించాలి, మన సన్న బియ్యం కూడా మన కుటుంబ సభ్యులకు మంచిగా ఉంటుందని చెప్పి 12,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇంతకుముందు మీకు దొడ్డు బియ్యం వస్తుండే కదమ్మా, కానీ ఈసారి మీకు సన్న బియ్యం ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వము 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. అంటే ఇలాగే నేను మా నియోజకవర్గంలో ఈసారి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆశ్చర్యపడిపోయినాను, ఇంత మంచి చీరలు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు అన్నారు, మీకు ఏ రంగు కావాలంటే అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా చేసుకోవచ్చా? చేసుకున్నారా? అచ్చా సెలెక్ట్ చేసుకున్నాకనే ప్రింట్ చేస్తాను. చాలా బాగుంది. పొద్దున మా సతీమణి అడిగింది, ఎక్కడ పోతున్నావు అంటే నేను ఇట్లా సారీ డిస్ట్రిబ్యూషన్ పోతున్నానని చెప్పి ఆమెకు చెప్పిన. సో ఆమె అన్నది, అరే నాకు కూడా ఒకటి తీసుకురా అని చెప్పింది. ఎందుకంటే నేను ఆమెకు చెప్పిన చాలా బాగున్నాయి ఈ చీరలు. ఇంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం 200 రూపాయలు అట్లా కాదు, ఇది మన తెలంగాణ పద్మశాలీలు ఏదైతే కుట్టినరో ఈ మొత్తం సిరిసిల్ల కరీంనగర్ లో ఇక్కడ మన తెలంగాణలోనే ఈ చీరలు కుట్టించిన చీరలు అన్నమాట. అయితే మనం అందరము తెలంగాణ వచ్చిన తర్వాత మనం అందరం మన భాష మన యాస అనుకుంటున్నాం కదా. అయితే ఇది తెలంగాణ, ఈ చీరలు కూడా మన తెలంగాణ చీరలే. సో అందరు కూడా ఈ చీరలు మీరందరూ కూడా మంచిగా వాడుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతో, ఏదది ఇందిరాగాంధీ గారు మన మహిళ ప్రధానమంత్రి ఉన్నారు 11 సంవత్సరాలు. వారు ఎవరు మొగలు ఎక్కడికి వచ్చినా గానీ ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ ఆమె మంచిగా సూటిగా మాట్లాడి మన దేశాన్ని గౌరవం ఆమె నిలబెట్టింది. సో వారి పేరు మీద ఈ రోజు మనం ఇందిరమ్మ సారీస్ ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడే కలెక్టర్ గారు కూడా ఇదే అన్నారు, సార్ మనం ఈ సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో సుమారు 74,000 మందికి రేషన్ కార్డ్స్ ఉపయోగపడేలాగా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఏదైతే కొత్త రేషన్ కార్డ్స్ వచ్చినారో వీళ్ళందరికీ కూడా 200 యూనిట్లు ఫ్రీ వస్తాయి. గ్యాస్ ఇంతకు ముందు చాలా మందికి రాలేదు, ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా గ్యాస్ కూడా 500 రూపాయలు వస్తుంది. సో ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా మహిళల మంచి కోసమే, మహిళల అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు మహిళలకు కూడా మీకు మంచి కలెక్టర్
గారు కూడా మహిళనే ఉంది. సో మీ సమస్యలు ఆమెకు మంచిగా అర్థమవుతుంది. మీకు నిజంగా ఏమైనా సమస్యలు ఉంటే మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు మీ సమస్యలు చెప్పుకోవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి ఏదైతే మహిళలకు ఏదైతే ప్రాధాన్యత ఇవ్వాలో ఈ ప్రాధాన్యత ఇస్తూ